ఇల్లు ఇల్లాలు పిల్లల నుంచి పెద్దోడు చందు ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? గీతం వైజాగ్ లో గీతం అది అందులో ఉన్న మెమరీసే వేరు. అసలు మమ్మీ ఏంటంటే మెయిన్ ఫోకస్. సో ఎన్ని సీరియల్స్ చేశారు ప్రశాంత్? యూట్యూబ్ నుంచి వచ్చినవండి నేను. నాకు సీరియల్స్ అంటే యాక్చువల్లీ బేసిక్ భయం. ఓకే, ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమైనా అనుకున్నారా? మూవీస్ లో చేయాలని చెప్పి గోల్స్ నేను ఆడిషన్ ఇచ్చాను. డైరెక్టర్ వాజ్ ఓకే, ఐఎమ్ ఓకే, బట్ ఫేమ్ లేదు. మామ్ టీచర్, మరి డాడ్ బిజినెస్ అది ఉండేది. మాకు బిజినెస్ లాస్ అయింది యాక్చువల్గా. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ గౌతమి. వెల్కమ్ టు తెలుగు టీవీ ఎక్స్ప్రెస్. ఈ రోజు మనతో పాటు రాముడు మంచి బాలుడు, అదేనండి మన రాముడు లాగా తన తండ్రి మాటని జవదాటని కొడుకు, అదే ఇల్లు ఇల్లాలు పిల్లల నుంచి పెద్దోడు చందు ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ ప్రశాంత్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఏదో అలా కుదిరింది. సూపర్. సో బేసికలీ ఇక్కడ కూడా మీరు చాలా కామ్ గానే ఉన్నారు. నిజంగానే తండ్రి మాటని అస్సలు జవదాటరేమో కదా? అంటే బేసికల్ నేచరే ఎంత, అంటే ఎక్కడైనా ఇలానే ఉంటాను. అదే మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అలా కొంచెం ట్రావెల్ చేస్తే మాత్రం వాళ్ళతో కొంచెం ఓపెన్ అప్ అయిపోతారా? అందరికన్నా నేనే గోల్గా ఉంటాను. ఓకే, ముందుగా ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను పుట్టిందంతా వైజాగ్, పెరిగింది వైజాగే. సో క్వాలిఫికేషన్ బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. యా, కంప్యూటర్ సైన్స్. ఓకే, గీతం వైజాగ్ లో మన బీటెక్ అంతా. గీతం, ఓకే. మంచి అభినవ భావ సంబంధం ఉంది మాకు కూడా గీతంతో. అవునా? ఓకే, అది అందులో ఉన్న మెమరీసే వేరు. అసలు అందులో ఉన్న బ్యాచ్ గానీ ఫ్రెండ్స్ గానీ. అది గీతంలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే యాక్చువల్ గా మాది 4 years కి ఒక బ్యాచ్ ఉండేది, ఒక 12-15 members బ్యాచ్ మేము. ఓకే, కొంచెం లాస్ట్ బెంచ్ టైప్ బ్యాచ్. బ్యాక్ బెంచర్స్? బ్యాక్ బెంచర్సే. ఓకే. సో అంటే లాస్ట్ బెంచ్ లో కూర్చుని మేము క్రికెట్ మ్యాచ్లు చూడాలి, మధ్యలో బంక్ కొట్టి అక్కడ ఎగ్ మ్యాగీ, సింబీకి వెళ్ళి ఎగ్ మ్యాగీ తిండారు, ఇలాంటివన్నీ ఉండేవి. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆ 12-15 మందిలో ఒక 4 పేర్లు, 3 పేర్లు చెప్పగలను నేను. చెప్పొచ్చు కదా ఇప్పుడు? ఒకటి రామరాజు అని మనం విక్కీ అని పిలుస్తామండి. విక్కీ. ఇంకోడు ప్రదీప్, ఇంకోడు కృష్ణ. సో వీళ్ళతో ఫస్ట్ అయితే నాకు మా విక్కీ అండ్ ప్రదీప్ ఫస్ట్ డేనే వాళ్ళు బెంచ్ లో ఇద్దరు కూర్చున్నారు, నేను వేరే వాళ్ళతో కూర్చున్నాను. యాక్చువల్ గా నాకు కొంచెం వైబ్ సెట్ అవ్వాలి, లేకపోతే మనం ట్రావెల్ అవ్వలేము. ఎవరితో అయితే కూర్చున్నా వాళ్ళతో నాకు వైబ్ అంతగా మ్యాచ్ అవ్వట్లేదు. ఏంటి ఇలా ఉన్నారు అందరూ, అమ్మో నా కష్టం 4 years కదా అని చెప్పి చూస్తే పక్క రోలో థర్డ్ బెంచ్ లో ఇద్దరు కూర్చున్నారు, మధ్యలో ఖాళీ ఉంది. వెళ్ళి బ్రో అక్కడ రావచ్చా అని అడిగా. వాళ్ళిద్దరు రా అన్నారు. వాళ్ళేంటి ఏదో పాపం ఏదో ఇన్నోసెంట్ గా ఉన్నాడు, బుద్ధిమంతుడు కదా, రా అన్నాను, పిలిచారు. ఇంకా అంతే, కూర్చున్నామో లేదో. ప్రదీప్ అంటే కొంచెం చదువు పెట్టలా ఉంటాడు, వాడితో ఎక్కువ నేను ఫస్ట్ కదపలే, చదువు వరకు మాట్లాడు కొంచెం అలాగా. ఇంకా రామరాజు కొంచెం నాట్ అయిపోయాయి, ఇంకా ఫుల్ చిల్ అయ్యి లాస్ట్ ఎగ్జామ్ ముందు చదివి టెన్షన్ పడి చదివేసి 1 day బ్యాటింగ్ చేసేసి అలా టైప్ మేము ఇద్దరం ఫస్ట్ సింక్ అయిపోయేసరికి ఇంకా ఆ తర్వాత మేము ముగ్గురు క్లోజ్. తర్వాత ఇంకా క్రికెట్ వల్ల కృష్ణ అన్న మా ఫ్రెండ్ క్లోజ్. ఇంక మేము డిఫరెంట్ వైబ్ అంతే. సూపర్. అమ్మాయిలు ఎవరు లేరా బ్యాచ్ లో? ఉన్నారు. అంటే యాక్చువల్ గా సిఎస్సి అంటే అమ్మాయిలు ఎక్కువ మంది అంటారు. యాక్చువల్ గా కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ అంటే అంతా అమ్మాయిలే అంటారు కదా జనరల్ గా. మాకు ఆల్మోస్ట్ ఒక 10 sections ఉన్నాయి మా బ్యాచ్ కి. 10 sections సిఎస్సి. అన్ని సెక్షన్స్ లో 4 rows ఉంటాయి ఈచ్ సెక్షన్ లో. అంటే ఒక క్లాస్ రూమ్ కి 4 rows, 2 rows బాయ్స్ అండ్ 2 rows గర్ల్స్, 3 rows గర్ల్స్, 1 row బాయ్ ఉంటది. మా సెక్షన్ లోనే మేము 3 rows బాయ్స్, 1 row మాత్రం గర్ల్స్. ఆ 1 row గర్ల్స్ లో ఎవరు ఫ్రెండ్ లేరా? ఉన్నారు. వినయశ్రీ అని ఉంది, అంతే. క్లోజ్ నాకు. సో వినయశ్రీ. ఓకే, బాగుందండి పేరు, నైస్. ఓకే, సో ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇదే ఫీల్డ్ లో ఉన్నారా, లైక్ యాక్టింగ్ లో ఉన్నారా? లేదండి, ఎవరు లేరు. నోబడీ. మరి మీకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ మేడ్ యూ టు కమ్ హియర్? ఇంట్రెస్ట్ అంటే నాకు యాక్చువల్లీ బేసికలీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఓకే, చదువు కన్నా ఎక్కువ దాని వైపు వెళ్తుంది అది. అంటే స్పోర్ట్స్ అన్నా ఇలా ఎక్స్ట్రా ఫీల్డ్స్ అన్నా నాకు చాలా ఇష్టం అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ నేను లిటిల్ ఏంజల్స్ లో చదివాను వైజాగ్. సో ఆ స్కూల్లో మనకి ఆఫ్టర్ అంటే స్కూల్ డైలీ 1 hour మనకి ఫ్రీ యాక్టివిటీస్ ఉంటాయి, కోచ్ ఉంటారు, మనకు నేర్పిస్తారు. అలా నేను టేబుల్ టెన్నిస్, క్రికెట్ కి వెళ్ళాను. అది టేబుల్ టెన్నిస్ స్టేట్ లెవెల్ ఆడే అవన్నీ ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ స్టేట్ వరకు ఆడాను. మంచి అథ్లెట్ ని మిస్ అయిపోయాం అయితే మేము. అంతేనా? అంటే టేబుల్ టెన్నిస్ ఆడాను, కానీ ఒక పాయింట్ లో మనం చిన్నోళ్ళం కదా, అప్పుడు పాయింట్లు ఎలా అంటే
క్రికెట్ ఆడితే మనకి ఫేమ్ ఎక్కువ వస్తుంది, టేబుల్ టెన్నిస్ అయితే ఫేమ్ రాదు. ఓకే, మనం టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే మనం thinking. చెప్పలేం కదా పేరు. రైట్ రైట్. టేబుల్ టెన్నిస్ పేరు చెప్పండి, పేరు మనం చెప్పలేం. అవును. క్రికెట్ పేరు అంటే బోల్డ్ మంది పేర్లు చెప్తాం, చాలా మంది Okay. చూస్తారు. ఫేమ్ సో ఇంపార్టెంట్ స్పోర్ట్ అయితే బెటర్ అంతే. అన్నట్టు. సో ఫేమ్ అక్కడ ఉంది, మనకు పేరు అక్కడ కాబట్టి అని చెప్పి క్రికెట్ మీదకి వెళ్ళా. నేను క్రికెట్ మీద ఫోకస్ పెట్టడం అదొక మెయిన్ మైనస్. టేబుల్ టెన్నిస్ పెట్టుంటే ఎక్కడికి వెళ్ళేవాడిని ఏమో, కానీ అది ఆపేసి క్రికెట్ మీద వెళ్ళాను. క్రికెట్ లో కొంచెం తెలుసు కదా, కొంచెం టఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. బాగా. అవును. బట్ స్టిల్ కోచింగ్ తీసుకున్నా, బయట అకాడమీస్ లో వాటిలో వెళ్ళా. ఈవెన్ అక్కడ క్లబ్స్ ఆడా, వైజాగ్ లో లీగ్స్ ఉంటాయి, 6 లీగ్స్ ఉంటాయి, డివిజన్స్, అందులో కూడా ఆడాను. అంతా అయింది. తర్వాత వెంటనే జాబ్ అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక ఇంకా కాంపిటీషన్ పెరిగి ఇక్కడంతా చూసి అంతా చూసి లేదు, ఇంకా ఏజ్ బార్ అంటే ఉంటుంది క్రికెట్ కి. ఆఫ్టర్ 23 ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే సీనియర్స్ అనేది ఉంటుంది 23. దాని తర్వాత ఇంకా కష్టం. ఆ తర్వాత నేను నా నెక్స్ట్ ప్యాషన్ యాక్టింగ్ అని చెప్పి వచ్చా. సెకండ్ ప్యాషన్ వాస్ యాక్టింగ్. అంటే యాక్చువల్ గా అది సెకండ్ ఫస్ట్ ఏం లేదు, నేను ఏజ్ బార్స్ బట్టి చూసుకున్నాను. ఎప్పుడైనా యాక్టింగ్ ఏజ్ బార్ లేదు, మనం ఎప్పుడైనా యాక్టింగ్ చేయొచ్చు. క్రికెట్ కి ఒక సర్టన్ ఏజ్ ఉంది, సో ఆ ఏజ్ ఉన్నప్పుడే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫిట్నెస్ ఇంపార్టెంట్ క్రికెట్. అంటే 23 తర్వాత మాకు ఆపర్చునిటీస్ అంత ఎక్కువ ఉండవు. అండర్ 19 తర్వాత మనకు ఆప్షన్స్ తగ్గిపోతాయి, వాళ్ళే అక్కడి నుంచి ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మన ఫిట్నెస్ అన్నా మన ఏజ్ అన్నా మనకు కొంచెం సహకరిస్తుంది కాబట్టి అలా వచ్చా. యాక్చువల్లీ పేరెంట్స్ ఊరుకున్నారా? లైక్ ఫస్ట్ మన పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే చదువుకో ఫస్ట్ అని అంటారు, ఆ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి పంపిస్తారు. అంటే చదువులో బాగుంటేనే దాని మీద ఫోకస్ చేయమంటారు. మరి యువర్ పేరెంట్స్ ఆర్ రియల్లీ గ్రేట్ అబ్బా. స్పోర్ట్స్ లో దానికి బోల్డ్ కష్టపడ్డాంలేండి. ఎలాగంటే మమ్మీ ఏంటంటే మెయిన్ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్, జాబ్, ఇంజనీర్, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, అట్లీస్ట్ 100కి 90% అబౌవ్ ఉండాలి. నువ్వు 90 కన్నా తక్కువ అంటే మమ్మీ మీద దృష్టిలో అది అసలు మంచిది కాదు. మమ్మీ తెలుసు నేను టాలెంట్ అనేసి, బికాస్ నేను ఎక్స్ట్రా కరిక్యులర్ ఉంటాను కాబట్టి, ముందు చదివే స్టూడెంట్ అని కాబట్టి ఒక 80 అబౌవ్ అయితే ఓకే, కానీ 90 అబౌవ్ రాదు. కానీ మమ్మీకి మాత్రం అది ఉంటది, బాగా చదవాలి, ఈ స్పోర్ట్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి. మా డాడీ ఏంటంటే కొంచెం సపోర్టివ్, అంటే సపోర్టివ్, మమ్మీ కూడా సపోర్టివే, బట్ భయం ఉంటది కదా, ఎడ్యుకేషన్ పాడవద్దు. మమ్మీ టీచరా? మమ్మీ టీచరే. అక్కడ సో ఎడ్యుకేషన్ పాడవద్దని చెప్పి ఉంటది. సో మమ్మీ ఫోకస్ అంతా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి, ఇదే కదా. ఫాదర్ ఏంటంటే అన్ని చూడాలి, కష్టాలు అన్ని ఎదురవ్వాలి అని ఉంటది కదా, సో ఫాదర్ అప్పుడు సపోర్ట్ చేశారు. స్పోర్ట్స్ ఆడు, ఎడ్యుకేషన్ ఉండాలి, ఏది వదిలేయకూడదు, రెండు బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఇప్పుడు కూడా యాక్టింగ్ అండ్ జాబ్ రెండు బాగానే మేనేజ్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేనేజ్ అనకూడదు, బ్యాలెన్స్ బాగా చేస్తున్నారు. హౌ యు ఆర్ డూయింగ్ ఇట్? ఎలా చేస్తున్నారు అది? అంటే ఇంకా అంతే, ప్యాషన్ ఒక పక్క, ప్రొఫెషన్ ఒక పక్క. ప్యాషన్ ప్రొఫెషన్ అవుతుందా అనేది తర్వాత సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. బట్ ప్రెసెంట్ అయితే ప్యాషన్ ప్రొఫెషన్ రెండు మేనేజ్ చేయాలి, చేయక తప్పదు. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా సరే, ఐ షుడ్. ఎందుకంటే యాక్టింగ్ కి ఫేస్ లో ఎప్పుడు ఆ గ్లో కనిపించాలి. అవును. ఇక్కడ మీరు చూస్తే జాబ్ చేస్తూ రెస్ట్లెస్నెస్ ఉంటది, అది యాక్టింగ్ లో ఎప్పుడు మీకు ప్రాబ్లం కాలేదా? యాక్టింగ్ లో అంటే అంత ప్రాబ్లం అంటే నాకు జనరల్ గా నాకు లేట్ నైట్ పడుకుని ఎప్పుడైనా వర్క్ ఎక్స్ట్రా ఉంటే లేట్ నైట్ కూర్చుని కూడా వర్క్ చేసే రోజులు ఉన్నాయి ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో నాకు అది అలవాటు అయిపోయింది. ఓకే, ఒక్కసారి కరెక్ట్ గా దెబ్బేస్తుంది ఫేస్ కూడా, అంటే ఏమంటారు దాన్ని, బల్జ్ అయ్యి నిద్ర ఉండకపోతే, బాడీ కూడా డిఫరెంట్ గా ఉంది, వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యి. సో ఈవెన్ మన సీరియల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా చూస్తే నాది కొంచెం డిఫరెంట్ ఉంటది, వెయిట్ గెయిన్ అవుతున్నట్టే ఉంటుంది. ఎందుకంటే నాకు స్లీప్ సరిగ్గా లేదు. స్లీప్, ఫుడ్, ఎక్సర్సైజ్ ఈ మూట్లో ఏదో ఒకటి మైనస్ అయినా నాకు బాడీలో డిఫరెన్స్ చూపించేస్తుంది. సో ఇప్పుడు అంతా కరెక్ట్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నాను. అలా సర్దుకుంటూ మెల్లమెల్లగా వస్తున్నాను, స్టెప్ బై స్టెప్. మామ్ టీచర్, మరి డాడ్ హీజ్ అన్ ఆల్ రౌండర్ యాక్చువల్లీ. అంటే బిజినెస్ అది చేసేవారు, ఈజ్ ఎ వెరీ నాలెడ్జ్ అండ్ టాలెంటెడ్ పర్సన్. బిజినెస్ అది ఉండేది, మాకు బిజినెస్ లాస్ అయింది యాక్చువల్గా. ఫస్ట్ లాస్ కూడా కాదు, లాస్ అని చెప్పను, అది ఫ్యూ రీజన్స్ ఫర్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంటే అది ఫస్ట్ పెద్ద బిజినెస్ ఉండేది నేను పుట్టినప్పుడే. when I was in my childhood we used to have a good business with Tata Motors. మేము మ్యానుఫ్యాక్చరింగ్, స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టాటా మోటార్స్ కి డైరెక్ట్ సప్లైస్ చేసేవాళ్ళం. అది మా గ్రాండ్ ఫాదర్ యాక్చువల్ గా కష్టపడి అది ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ జంషెడ్పూర్ లో జాబ్ చేసి సైడ్ కి ఇలా బిజినెస్ లో దిగి ఎస్టాబ్లిష్ చేశారు. మా డాడీ కూడా ఎడ్యుకేషన్ అయ్యాక ఇంకా మాకు 2 యూనిట్స్ ఉండేవి, వైజాగ్ ఒకటి అదొకటి. సో మా డాడీ వైజాగ్ యూనిట్ ఇంకా తీసుకుని కానీ కొన్ని ఇష్యూస్ అక్కడ, సమ్ ఇష్యూస్ ఏవో నాకు అంత క్లియర్ గా తెలియదు, సమ్ ఇష్యూస్ రావడం వల్ల
అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఒక దాని మీద వల్ల ఇంకో దాని మీద ఇంపాక్ట్ పడేది, క్లోజ్ అవ్వడం అవన్నీ వచ్చింది. సో ఇంకా ఆ తర్వాత డౌన్ఫాల్ చాలా గట్టిగా చూసాం మేము. లైక్ ఆల్మోస్ట్ ఓన్ హౌసెస్ అని కార్స్, ఎవ్రీథింగ్ మాకు ఏవి ఉన్నాయి అన్ని లాస్ట్ ఎవ్రీథింగ్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ డూ ఆర్ డై. లైక్ అయితే సూసైడ్ చేసుకో, లేదంటే కష్టపడి మళ్ళీ పైకి రా. లక్కీగా మమ్మీ డాడీ ఇద్దరు ఎడ్యుకేటెడ్, కొంచెం చదువుకున్నారు బానే, స్ట్రాంగ్ కాబట్టి మళ్ళీ స్టెప్ బై స్టెప్ చదివించడం కానీ, ఫుడ్ విషయాలన్నీ చూసుకోవడం కానీ, మళ్ళీ అంతా ఒక స్టెప్ బై స్టెప్ చేసి, మా డాడీ జాబ్ చేసి మమ్మీ కూడా స్కూల్ టీచర్ అప్పుడే నాకు చిన్నప్పుడే జాయిన్ అయ్యి అలా ఇప్పుడు లాక్కొచ్చారు. కానీ మళ్ళీ మా డాడీ జాబ్ చేసి ఎడ్యుకేటెడ్ కాబట్టి మళ్ళీ జాబ్ అది వచ్చింది. జాబ్ చేశారు, అన్ని చేశారు, అంతా బాగానే ఉంది. ఈ బిజినెస్ అన్ని క్లియర్ అయిపోయి మాకు అంతా బాగుంది, గ్రోయింగ్ అన్నప్పుడు ఫ్యూ రీజన్స్ వల్ల మా తాతయ్యకి అప్పుడు పారాలసిస్. సో మా డాడీకి ఫారెన్ ఆపర్చునిటీ వచ్చినా కూడా మా తాతయ్య కోసం అని ఉండిపోయారు. ఇలా వదిలి వెళ్ళారు కదా ఫ్యామిలీని. ఇక్కడ మన ఫ్యామిలీస్ ఏంటంటే ఇంపార్టెన్స్, పర్సన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎమోషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మా ఫాదర్ మా తాతయ్య తాలూకా లోన్స్ అన్ని క్లియర్ చేశారు, జాబ్ చేసి అంత చేసిన బిజినెస్ అంతా పోయింది కదా. సో అంతా చాలా కష్టపడి క్లియర్ చేశారు ఎంతో, మా ఫాదర్ మదర్ ఇద్దరు. మా ఫాదర్ మళ్ళీ మా తాతయ్య కోసం మళ్ళీ జాబ్ అది సాక్రిఫైస్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఫారెన్ వెళ్ళడం కష్టం అవుతుంది, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఉండిపోయి మళ్ళీ ఇంకో బిజినెస్ పెట్టారు. ఇట్ వాస్ రన్నింగ్ గుడ్, బట్ అగైన్ కోవిడ్ వచ్చి దెబ్బ కొట్టింది. అది కోవిడ్ వల్ల వర్కర్స్ రాకపోవడం, అది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాని వల్ల మా డాడీ చాలా కష్టపడ్డారు. యాక్చువల్ గా ఆల్మోస్ట్ డైలీ 160 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసేవారు, 2 వీలర్ మీద వెళ్ళి వచ్చేవారు. సో చాలా కష్టపడ్డారు. కానీ అది ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలతో నిజంగానే పెద్దోడు వాళ్ళ మమ్మీ డాడీ బయటకు వస్తున్నారు కదా, ఆబ్వియస్లీ వాళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు కదా. అవును, దే ఆర్ హ్యాపీ, దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ అంత డౌన్ ఫాల్ చూసిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు ఒక స్టేజ్ కి వచ్చారు అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది మామ్ అండ్ డాడ్. అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే బికాస్ యూ ఆర్ ఎబుల్ టు బ్యాలెన్స్ బోత్. సో అది మీ మమ్మీకి ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. మమ్మీ ఇప్పటికే ఇంకా కొంచెం సెట్ అవుతున్నారు యాక్చువల్ గా. అదే అంటే మమ్మీ కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారు, ఇంకా చేస్తారు. ఎందుకంటే మంచి ఫేమ్ వచ్చింది ఇల్లు ఇల్లాలు పిల్లల నుంచి. సో ఎన్ని సీరియల్స్ చేశారు ప్రశాంత్ గారు మీరు ఇప్పుడు? నేను యాక్చువల్ ఫస్ట్ నా స్టార్టింగ్ అంతా షార్ట్ ఫిల్మ్స్ వీటితోనే, యూట్యూబ్ నుంచి వచ్చినవండి. నేను సీరియల్స్ అంటే యాక్చువల్ బేసిక్ భయం, అది కూడా ఎందుకు చెప్తాను. నేను ఫస్ట్ ఎలాగంటే, నేను ఒకసారి నేను చెప్పాను కదా ఇంటర్ లో, ఒకసారి నేను మా డాడీ అలా ఇంటి నుంచి మా బయటకి వెళ్తుంటే అపార్ట్మెంట్ బయటకు వచ్చినండి, ఎవరో ఏదో షూట్ చేస్తున్నారు కెమెరా పెట్టుకుని, షార్ట్ ఫిల్మ్ అని చెప్పి తెలిసింది. చూసా నాకు ఇష్టమే ఇవన్నీ. కానీ చూసాక అరే మనము చెయ్యాలి, యాక్టింగ్ లోకి వెళ్ళాలి అని అప్పుడు నాకు గట్టిగా స్టార్ట్ అయింది. ఈవెన్ చాలా ట్రై చేశాను కానీ నాకు ఆడిషన్కి వెళ్ళాలంటే భయం అప్పట్లో. అంటే నేను యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ ఫస్ట్ లో. అంటే చెప్పాం కదా, అంటే అంబివర్ట్ అనొచ్చు. ఫస్ట్ ఇంట్రోవర్ట్ లో ఉంటా, తర్వాత కొద్ది ఇంకా చాలా ఎక్స్ట్రోవర్ట్ అయిపోతుంది. సో నాకు చాలా భయం ఉండేది, అందరు చూస్తారు, ఇప్పుడు అందరి ముందు చెయ్యాలి అది ఇది అనేసి. అలా చాలా ఆడిషన్ కి వెళ్ళి వద్దురా అని వెనక్కి వెళ్ళిపోవడం కూడా ఉన్నాయి నాకు ఫస్ట్ లో. అలా లాస్ట్ కి అందరికి మెసేజ్ చేసేవాడిని, ఏదంటే ఆపర్చునిటీ అనేది ఇవ్వండి, నాకు స్క్రీన్ లో జస్ట్ వచ్చి ఒక టీ కప్ పెట్టి వెళ్ళిపోయేలాగా ఉన్న చాలు, ఆ 1 సెకండ్ వచ్చి వెళ్ళిపోయినా నాకు చాలు అని చెప్పి అలా రిక్వెస్ట్ చేసేవాడిని చాలా నేను. అలాగా ఇంటర్లో మా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు ఫనీ దీప్ అని, వాడు కొంచెం మ్యూజిక్ మీద ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ వాడి ఫోకస్ అంతా, కంపోజింగ్ లిరిక్స్ రాయడం అవన్నీ. వాడికి కూడా చెప్పుంచా. వాడు ఒకరోజు వాడు ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ అందులో ఒక హీరో ఎవడైతే చేయాలో ఆయన యాక్చువల్గా సమ్ ఏదో ఇష్యూస్ వల్ల, సమ్ ప్రాబ్లం వల్ల ఆయన చేయలేకపోయాడు. అప్పుడు వీళ్ళు చూస్తున్నప్పుడు వీడు నన్ను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి నా ప్రొఫైల్ పెట్టి సజెస్ట్ చేశాడు, దీనికి ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి చూడండి, చేయగలిగితే తీసుకోండి అనేసి. వాళ్ళ రోజు నన్ను పిలిచి ఒక చిన్న సీన్ చెప్పారు. అంటే అది యాక్చువల్లీ షూట్ అన్నారు, ఫస్ట్ డే ఆఫ్ షూట్ అన్నారు, నువ్వు ఓకే అయిపోయి అదని చెప్పేశారు. ఆ ఓకే అయిపోవడం మనకేంటి ఆడిషన్ లేదు, ఇంకా డైరెక్ట్ మందే ఇదంతా అన్నట్టు ఫీల్ అయిపోయాం. సో ఇంక ఫస్ట్ డే సీన్ చెప్పారు, చేసాక నాకు తెలియదు అంతా ఇది అయిందని. సెకండ్ డే షూట్ అంత కంటిన్యూ అయింది. ఆ షూట్ మధ్యలో నాకు ఒకరోజు చెప్పారు, నువ్వు ఫస్ట్ డే వచ్చింది ఆడిషన్ యాక్చువల్ గా సీనే, నువ్వు బాగా చేస్తే ప్రొసీడ్ అవుదాం చేయగలిగితే, లేదంటే మేము మళ్ళీ వేరే పిలుచుకుందాం అనుకున్నాం, మేము ప్రొసీడ్ అంటే వాళ్ళు బాగా చేసావనే కెమెరామెన్ అండ్ డైరెక్టర్ సిగ్నల్స్ ఇస్తున్నాడు నేను చేస్తున్నప్పుడు, చాలా వీడు సరిపోతాడు మనకి, చేయగలుగుతున్నాడు, మనం సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాడు చాలా అని చెప్పి వాళ్ళ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ. సో దాన్ని నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ ఫనీ దీప్ ని, ఆ డైరెక్టర్ భరత్ అన్న, ఇంకా నా కెమెరామెన్ అక్షయ్ పునాది వేశారు అన్నమాట. వాళ్ళ ముగ్గురు నాకు చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు అసలు
అంటే చాలా కొత్తగా ఉండేది నాకు. వాళ్ళు ప్రతిదీ నేను డే బై డే నేర్చుకుంటూ వచ్చాను యాక్చువల్గా. సో చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఇవాళ ఇలా ఉండేవాడిని కాదేమో యాక్చువల్గా. సూపర్. సో వాళ్ళు దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ పడింది మనకి. అవును, లాక్డౌన్ పడడంతో నేను వైజాగ్ వెళ్ళిపోయాక మొత్తం ఏం లేవు ప్రాజెక్ట్స్, జీరో. సో అక్కడ మళ్ళీ నాకు వైజాగ్ లో ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఒకళ్ళు గౌతమి గారు అని చెప్పి నన్ను నమ్మి నాకు ఇచ్చారు అవకాశం. అంటే మీరు గౌతమియే, ఆవిడ పేరు గౌతమి, ఆవిడ డైరెక్టర్ గా ప్రొడ్యూసర్. ఆవిడ కోవిడ్ లో పాప ఇన్వెస్ట్ చేసి ఆవిడ ఈవెంట్స్ ఏం లేకపోవడం వల్ల ఆవిడ ఈవెంట్ మేనేజర్ దెబ్బతినడం వల్ల అది సిరీస్ కంప్లీట్ అవ్వలేదు. కోఇన్సిడెన్స్ అనిపించట్లే? నేను కూడా ఈవెంట్స్ లోనే ఉంటా కదా. కదా, ఎగ్జాక్ట్లీ. ఎస్ ఎస్, చాలా సింక్ అవుతుంది కదా. చూడండి, కలర్ మ్యాచింగ్ కలర్ కూడా సింక్ అయింది. అదే ఎక్కడో రాస్తుంది అనుకుంటా, ఇలా సింక్ అవ్వాలి. వైజాగ్, నేను వైజాగ్ కాబట్టి ఆ వైబ్ మ్యాచ్ అవుతుంది. అందుకే వైబ్ అంటే అన్ని మ్యాచ్ అవుతున్నాయి. అంతే కదా. అంతే. ఎస్. సో వాళ్ళ ముగ్గురు మీకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ ముగ్గురు చాలా సపోర్టివ్. తర్వాత గౌతమి గారు, మళ్ళీ హైదరాబాద్ నేను ఆఫీస్ బ్యాక్ టాప్స్ వచ్చినప్పుడు అను ప్రసాద్ అని ఉండేవారు, ఐడియా. సో తను కూడా అసలు నాకు ఎప్పటి నుంచో నమ్మి తనతో 4 సిరీస్ నేను లీడ్ గా చేయాల్సింది నాకు వైజాగ్ ఉండడం వల్ల ఆపర్చునిటీ పోయింది. నేను ఏంటంటే ఆ సిరీస్ గౌతమి గారి సిరీస్ కోసం వెయిట్ అది గెయిన్ అయిపోయి అది కొంచెం డిఫరెన్స్ చూపించాలి, దాని వల్ల అది పోయింది. అంటే అది స్టాప్ అయిపోయింది కోవిడ్ వల్ల, రిలీజ్ కూడా అవ్వలేదు అది. దాని వల్ల ఇక్కడ లీడ్లు పోయాయి, 4 లీడ్లు ఇలా ఉన్నారు ఓవర్ వెయిట్ అని. హైదరాబాద్ మళ్ళీ సన్నమే వచ్చాక నేను బ్యాక్ ఆఫీస్ కి వచ్చాక ఒకసారి నాకు ఆయన కలిసి ఇలాగా ఇచ్చారు. సో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్. అనుప్రసాద్ వాళ్ళ దాంట్లో చేసా. హైదరాబాద్ వచ్చాక నేను యూట్యూబ్ చేసినట్టే వాళ్ళ దాంట్లోనే గోలీ సోడాలని. ఆ తర్వాత సీరియల్స్ ఎలా అంటే అది నాకు తెలియదు ఎలా వచ్చిందండి. ఫస్ట్ సీరియల్ ఇది 4th, అంటే 3 జస్ట్ వచ్చి వెళ్ళిపోయేవి. ముందు 3 జస్ట్ వచ్చి వెళ్ళిపోయే సీరియల్స్ గురించి మాట్లాడదాం. ముందు ఆ సీరియల్స్ పేర్లు చెప్పండి. ఫస్ట్ కుంకుమ పువ్వు, అది నా 1 minute 20 seconds రూల్ అనుకుంటా అందులో. అంతే, అది నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్యాష్ ఇన్వేటర్ యూట్యూబ్ కోసమే నాకు ప్రొఫైల్ తీసుకొని కాల్ చేసి ఇలా ఉంది సీరియల్ అది అంటే సీరియల్ నాకేం ఇస్తారు సీరియల్, యూట్యూబ్ కదా చూస్తున్నాం మనకెందు ఉంది అని అనుకున్నా. ఒక 5 సార్లు కాల్ చేసి ఉంటా, నిజమా మళ్ళీ చెప్పండి అనేసి చెప్పాడు. ఓకే వెళ్ళా. నెక్స్ట్ డే ఫస్ట్ కుంకుమ పువ్వు చేసా. సెకండ్ కుంకుమ పువ్వు వల్ల ఆ 1 minute రోల్ వల్ల నాకు నాగపంచమి వాళ్ళకి ఒక పెళ్లి కొడుకు క్యారెక్టర్ చూస్తున్నప్పుడు ఈ కుంకుమ పువ్వు కోఆర్డినేటర్ అక్కడ రిఫర్ చేశాడు. అలా నాగపంచమి వచ్చింది. మా తర్వాత మళ్ళీ చేశాను. మళ్ళీలో ఒక 2 days క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఈ నాగపంచమి కోఆర్డినేటర్ కళ్యాణ్ ఉంటాడు, తను అక్కడ నన్ను రిఫర్ చేశాడు. సో దాని తర్వాత ఇక్కడ ఇల్లు వెళ్ళాలి పిల్లల్లో కూడా నాకు కళ్యాణ్ అండ్ మీకు 2 కోఇన్సిడెన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఏంటది? మళ్ళీలో రఫీక్షా గారు చేశారు, కుంకుమ పువ్వులో ధీరజ్ గారు చేశారు. అవును, కరెక్టే. యాక్చువల్ గా మళ్ళీ అది కుంకుమ పువ్వులో నేను యాక్చువల్ గా ధీరజ్ కాంబినేషన్ సీన్ అది నాకు, మన నితిన్ తో. నేను వెళ్తాను, నా వైఫ్ నా క్యారెక్టర్ ప్రెగ్నెంట్ లేడీ. సో వెళ్తుంటే వాడు ఏదో ఊహించుకొని తను తోసేస్తాడు, వాడిని తిట్టేసి నేను వెళ్ళిపోతా. జస్ట్ 1 minute 20 seconds వాడితో ఇప్పుడు మాట్లాడాను. వాడప్పుడు అందులో హీరో కదా వాడు, ఇంకా సో కొంచెం అంటే వాడు ఏమి యాటిట్యూడ్ చూపించలేదు, బాగా మాట్లాడాడు, రెస్పాండ్ అయ్యాడు, అంతా ఉన్నాడు. లాస్ట్ లో వెళ్ళిపోతున్నప్పుడు బ్రో నాకు మీరు ఇలాగే వచ్చారు కదా, సో అంటే కష్టపడుతూ వచ్చారు కదా, నాకు మీ గైడెన్స్ కావాలి గ్రో అవ్వడానికి. సో నాకు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి అంటే కాంటాక్ట్ ఎలాగ ఎవరు, బట్ ఐ ట్రైడ్ గెటింగ్ సమ్ కాంటాక్ట్ బికాస్ బాగా మాట్లాడాడు కాబట్టి. వాడు ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయ బ్రో నేను రెస్పాండ్ అవుతా అన్నాడు. అయిపోయింది, ఓకే సరే అని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోయా. తర్వాత నేను ఇక్కడ ఇల్లు పిల్లలు లుక్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు లుక్ టెస్ట్ లో చెప్పారు 3 బ్రదర్లు. అక్కడ నేను రఫీక్షా పరిచయం లుక్ టెస్ట్ ఫస్ట్ క్లోజ్ అయింది. లుక్ టెస్ట్ లో ఫస్ట్ సెకండ్ నుంచి నాకు వాడు చాలా క్లోజ్ అయిపోయాడు, రఫీక్షా. అది చాలా క్లోజ్ అయ్యాము. తర్వాత 3వ ఎవడో అంటే చెప్పారు కుంకుమ పువ్వు అని. నాకు యాక్చువల్ గా ఈ ఇయర్ జనవరి ఎండ్ లో కూడా కుంకుమ పువ్వులో సెకండ్ లీడ్ వస్తుందని చెప్పి కాల్ చేశారు మేనేజర్. మళ్ళీ నితిన్ తోనే పక్కన సెకండ్ లీడ్ కింద. యాక్చువల్ గా నేను అది వైజాగ్ లో ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ రావాలన్నారు. నైట్ చెప్పారు కాబట్టి నాకు దొరకలేదు, ఏమి ట్రావెల్ కష్టమైంది. నాకు నెక్స్ట్ డే కూడా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి వైజాగ్ లో అని చెప్పి నేను వెళ్ళడానికి అవ్వలే, మూవీ షూట్ అవుట్ ఉందని చెప్పి వెళ్ళలేదు. అలాగే పోయింది, చాలా బాధపడ్డాను. అరే పోయింది అవకాశం అది ఇది అనుకున్నా, ఎలాగ మళ్ళీ కష్టం కదా రావడం అని. తర్వాత చూస్తే 3 months అయితే కుంకుమ పువ్వు ఎండ్ అయిపోయింది సీరియల్. ఇప్పుడు అంటున్నా ఓకే నేను ఇల్లు ఉంటే 3 months లో ఎండ్ అయిపోయింది. నేను ఏం చూపించినాను కాదు, నా సీరియల్ కొత్త కదా, సో అంత ఏం చూపించలేకపోతే నెక్స్ట్ రావే నేను ఆపర్చునిటీస్ అనుకున్నా. కరెక్ట్ గా అంతా 2 months చూస్తే ఇలా లుక్ టెస్ట్కి వెళ్ళి ఇల్లు పిల్లలు
అప్పుడు నితిన్ అదే చెప్పారు ఇలా, కుంకుమ పువ్వు లీడే ఇక్కడ థర్డ్ బ్రదర్ అని చెప్పారు. నేనేమో సరే ఇద్దరు లీడ్లు ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా. మాకు ఫస్ట్ ప్రోమో షూట్ అప్పుడు వెళ్ళి చూస్తే నితిన్ ఉన్నాడు అక్కడ. వాడికి ఆ కుంకుమ పువ్వు క్లిప్ నా ఫోన్ లో ఉంటుంది, అది ఓపెన్ చేసి చూపించి గుర్తున్నా అని ఫస్ట్ అడిగా. నో బ్రో నాకు గుర్తు రావట్లేదు అన్నాడు. చూపించా, గుర్తొస్తుందంటే ఏ బ్రో నువ్వా అని చెప్పి వాడు అన్నాడు. నేనే బ్రో అంటే అప్పుడేమో ఆడుకుని అన్నాం. అప్పుడు నేను నీకు 1 minute రోల్కి వచ్చినప్పుడు ఇలాగా ఉండేది అంటే వీడి నంబర్ నాకు ఇచ్చి సేవ్ చేశాడు నా దాంట్లో. అప్పుడు అంటున్నాను నేను ఆ నంబర్ అడిగాను బ్రో నీకు, నాకు జస్ట్ గ్రోత్ కి గైడెన్స్ కోసం ఈ ఫీల్డ్ లో, బట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చెయ్యి అన్నావు. సో ఓకే అంటున్నాను. ఇప్పుడు మా ఇద్దరం ఇక్కడ కలిసి వర్క్ చేయడం అది చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఈ నంబర్ నా ఫోన్ లో చూడు ఇలాగా నాకు ఇష్టమైన పేరుతో నేను సేవ్ చేసుకున్నాను. సో గ్రేట్ కదా. అది మాత్రం అంతే. ఏంటంటే మనం ఒక స్టేజ్ నుంచి ఒక పై స్టేజ్ వరకు ద డిఫరెన్స్ తెలుస్తుంది. 1 minute రోల్ కోసం వెళ్ళిన మనము ఫుల్ లెంత్ క్యారెక్టర్ అదే సేమ్ పర్సన్ తో వర్క్ చేస్తున్నాం అంటే ద గ్రోత్ అనుకోవాలి. మన గ్రోత్ బాగుంది, మంచి జంప్ తీసుకున్నాం అని అర్థం. సో ఎక్కడ వదలకుండా దాన్ని పట్టుకుని అంటే ఎలాగైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఇంకా వెళ్ళాలి. యాక్చువల్ నా గోల్ అనేది వేరే, ఇంకా హై, బట్ ఇన్ ద ప్రాసెస్ లో ఇవన్నీ. ఓకే, ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమైనా అనుకున్నారా? ఫేవరెట్ అంటే యాక్చువల్ గా నాకు ఎప్పటికైనా మూవీస్ లో చేయాలని చెప్పి గోల్. యాక్చువల్ గా వచ్చింది మూవీస్ కొనే. నాకు యాక్చువల్ గా ఒక OTT వెబ్ సిరీస్ లో కూడా ఒకసారి నేను ఆడిషన్ ఇచ్చాను లాక్డౌన్ లోనే. డైరెక్టర్ వాజ్ ఓకే, నాకు క్లియర్ గా చెప్పాడు ఐఎమ్ ఓకే బట్ OTT రిజెక్ట్ చేసింది అన్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు రిజెక్ట్ చేసింది అన్నారు. ఏమైంది సార్ అదంటే నీకు ఫేమ్ లేదు, ఫాలోవర్స్ లేదు, ఏం లేదు, నువ్వు నోన్ పర్సన్ కాదు, సో OTT వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళకి 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నారు. ఓ అవునా ఓకే అని చెప్పి దానికోసం ఏం చేయాలని చెప్పి ఆలోచించడం స్టార్ట్ చేశాను, ఏం వర్క్ చేయాలని. రీల్స్ చేసి పెంచుదామా అంటే మనకి అంత ఫ్రీగా రీల్స్ చేయలేను. ఎక్కడ ఈడే ఉందిరా రీల్స్ చేసుకుని వచ్చాడు అని చెప్పి ఆ కష్టం చూడరు, ఒక మాట అనేస్తారు. మనం ఎంత కష్టపడినా అది వేస్ట్ అయిపోతుంది. రీల్స్ కి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గా మనం డబ్బులు ఆన్ చేసుకోవడానికి ఓకే, కానీ కెరియర్ వైస్ గా కామెంట్ మొత్తం అదే కమెంట్ చేస్తారు. ఏముందా డాన్స్ పిచ్చి పిచ్చి వీడియో చేసి వచ్చాడు అనుకుంటది, నాకు మైండ్ లో ఉంటది. ప్లస్ నేను అంత ఫ్రీగా చేయలేను కూడా రీల్స్, నాకు కొంచెం చెప్పాను కదా కొంచెం మొహమాటాలు ఉంటాను. సో ఇంకా అలా ఉన్నాను. ఇంకా ఎప్పుడైతే ఇలాగ సీరియల్స్ ఏమైనా వస్తున్నాయి, యూట్యూబ్ లో గట్టిగా చేద్దాం హైదరాబాద్ వచ్చాను, సీరియల్స్ వస్తున్నాయి. ఓకే, ఇది కూడా మనకు ఒక మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ తెలుసా, మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. సో బేసికలీ నేను ఒక సీరియల్ చేసినప్పుడు నాకు తర్వాత అన్నారనమాట, అది నాకు మంచిగా 1 month కి ఒక 2 times అయినా వస్తుండే, 2-3 days వస్తుండే మంత్ కి. అయినా సరే జనాలు ఏమన్నారంటే 3 days క్యారెక్టర్ ఏం చేస్తున్నావు నువ్వు, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఫ్యూచర్ లో నీకు స్కోప్ ఉండదు, ఎందుకు చేస్తున్నావు అని చాలా మంది అన్నారు. అంటే 3 days మంత్లీ నాకు అట్లీస్ట్ 3 days వచ్చినా సరే, ప్రతి మంత్ 3 days వస్తుంది, అయినా సరే నాకు రిజెక్షన్ ఉంటది, చెయ్యొద్దు అని అన్నవాళ్ళు 1 day లేకపోతే 1 hour షూట్ కూడా వెళ్ళి చేసుకుని వచ్చి ఈ రోజు ఇంత లెంత్ రోల్ మీకు వచ్చింది అంటే ఆబ్వియస్లీ ఒకటి యువర్ హార్డ్ వర్క్, సెకండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ ద ప్రొఫెషన్ కి ప్యాషన్, 3 అదృష్టం. ఈ 3 మీకు బాగా కలిసి వచ్చాయి కదా. సో చాలా మందికి చెప్పొచ్చు మీరు 1 day షూట్ కి వెళ్తున్నాం అయ్యో వెళ్ళొద్దు అని అనుకోక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళండి. మీరు నిజంగా టాలెంటెడ్ అయితే ఆబ్వియస్లీ గాడ్ విల్ హెల్ప్ యూ అవుట్. అంటే అన్ని వదిలేసి ఏముందో రాసుంటే వస్తుందని చెప్పి కూర్చోవద్దు, కానీ ట్రై చేస్తూ ఉండాలి, హోప్ తో ఉండాలి, యూనిట్ అంటే కష్టపడుతూ ఉండాలి. అంటే ఎప్పుడు డౌన్ అవ్వద్దు, వస్తుంది మనకి టైం వచ్చినప్పుడు వస్తుంది. అదే అంటున్నా, యు మైట్ బి ఇన్స్పిరేషన్ టు క్వైట్ పీపుల్ అన్నమాట. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటావు. ఫస్ట్ గోల్ అది ఉండేది యాక్చువల్ గా, అదే వెళ్ళాలి ఎలాగైనా, నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేరు. సో వెళ్ళి ఎలాగోలాగా ఏదో విధంగా ఫేమ్ రావాలి, ఒక యాక్టర్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో నాకు అనుకునేవాడిని వెళ్ళాలి, నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. లైక్ ఇప్పుడు ఉన్నారు నాని గారు, ఉన్నారు రవితేజ, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో అలా నేను కూడా ఒకటి అవ్వాలి, ఎలాగైనా ఇన్స్పిరేషన్ లోకి అంటే తీసుకునేలాగా వెళ్ళాలి, నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి నిజంగానే తీసుకుంటారు. ఇప్పుడు మెయిన్ సీరియల్ మనకి ఇల్లు ఇల్లాలు పిల్లలు చాలా చాలా మంచి రేటింగ్లతో ముందుకు నడుస్తా ఉంది. స్టార్ మాలో మంచి పేరు వచ్చింది మీకు. సో ఈ మధ్య కాలంలో మీవే ఎక్కువ ఉంటున్నాయి ఎపిసోడ్స్ లో, మీరే ఎక్కువ లైమ్ లైట్ లో ఉన్నారు కూడా. అవును, ఎలా అనిపిస్తుంది? పెద్దవారు ఆల్రెడీ మనకి రామరాజు గారు, ఆమెని గారు, లైక్ చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నారు, వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆల్రెడీ చెప్తున్నారు కదా యువర్ అంబివర్ట్ అని, అంత పెద్ద పెద్ద వారితో వర్క్ చేసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? అదే చెప్పింది కదా, అంటే లైక్
ప్రభాకర్ గారు నేను చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తున్నా. సో ఇప్పుడు మనం జనరల్ గా మనం టీవీలో చూసే వాళ్ళని డైరెక్ట్ గా చూస్తే మనకు ఒక డిఫరెంట్ భయం ఉంటది, ఆ ఫియర్ ఉంటది. నర్వస్నెస్ ఉంటది. అరే ఏమని మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏ టాపిక్ తెచ్చి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఇది మాట్లాడతారు ఏమో అనుకుంటారా అని ఇది ఉంటది కదా. అవును. సో నాకు యాక్చువల్ గా ఫస్ట్ డే లుక్ టెస్ట్ లోనే ఆయన చూశాను, హాయ్ అన్నారు అంతే. మన షూట్ అప్పుడు కూడా నేను ఫస్ట్ చాలా కామ్ ఉంటా, షూట్ లో చాలా కామ్ ఉండేవాడిని. ఎవరిదైనా సరే రఫీక్ షా తప్ప ఎవరితో మాట్లాడేవాడిని కాదు. స్లోగా ధీరజ్, ఇంకెవరితో మాట్లాడేవాడిని కాదు, అసలు భయం ఉండేది. అలాంటిది ప్రభాకర్ సార్ ఎలా అంటే నాకు ప్రకారంగా ది లెజెండ్. ఆయన తెలుగు టెలివిజన్ ని రూల్ చేశారు కాబట్టి నాకు ద లెజెండ్ ఆయన. చిన్నప్పటి నుంచి చూస్తూ ఇప్పుడు అంత కలిసి వర్క్ చేస్తున్నాను. ఆయనతో మాడాలంటే ఆయనే నాకు యాక్చువల్ గా సీన్ అప్పుడు మా సీన్ లో ఫాదర్ సన్ సీన్స్ వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు, ఫాదర్ సన్స్ అని మీ సీన్స్ చాలా బాగున్నాయి, ప్రభాకర్ సార్ గారిది మీది సీన్స్ చాలా బాగా వచ్చాయి, మీ సీన్లు ఏవైనా సరే చాలా బాగుంటున్నాయి అన్నారు. ఆ కాంబినేషన్ సీన్స్ లోనే ఆయన యాక్చువల్ గా నేను డౌట్ అడిగితే గైడ్ చేయడం, షార్ట్ మధ్యలో కూడా నేను డౌట్ అడిగితే గైడ్ చేస్తారు, మంచి గైడ్ చేస్తారు, మంచి సపోర్ట్ గా ఉంటారు. సీనియర్ మోస్ట్ ఆయన. సో ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు, కొంచెం ఫన్నీగా కూడా ఉంటారు, యాక్చువల్ గా జోక్స్ వేస్తుంటారు అనేది అలా ఉంటది. సో అలా ఫ్రీ అయ్యాను యాక్చువల్ గా. ఎందుకంటే ఆమిని గారి కన్నా మీకు కాంబినేషన్ ఎక్కువ పెద్దోడు అండ్ రామరాజ్ గారు. అవును, ఆయనతోనే నాకు ఎక్కువ సీన్స్ అయ్యాయి. బట్ ఆమిని మ్యామ్ తో నాకు సీన్స్ అంత ఎక్కువ లేకపోయినా ఓన్లీ ఫ్యామిలీ కాంబినేషన్ సీన్స్ లో ఉంటాయి. కానీ ఆవిడతో పర్సనల్ నాకు ఏ సీన్ పడకపోయినా కూడా ఆవిడ చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్. ఆవిడ చాలా సింపుల్, చాలా డౌన్ టు ఎర్త్, మంచిగా గైడ్ చేస్తారు. ఏమైనా ఫీడ్బ్యాక్ వెళ్ళి మేడం సజెషన్స్ ఇవ్వండి అంటే ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు. అంటే ఒక మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు కానీ ఒక అక్క ఎలా చెప్పాలి అన్ని అలానే ఉంటాయి మొత్తం. అరే ఇలా చేయరా అలా చేయరా ఏం కాదురా అంటారు, మంచిగా చాలా బాగా చూసుకుంటారు. సూపర్. సో మీ ముగ్గురు అన్నదమ్ములది లైక్ కొన్ని విషయాలు నాకు తెలిసినాయి అనమాట. ఏదైనా ఒక పర్టికులర్ సీన్, ఏదైనా సీరియస్ సీన్ ఎప్పుడైనా నడిచేటప్పుడు కూడా ఒక జోక్ ఏదైనా క్రాక్ చేస్తే ఇంకా మీరు నవ్వి 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 మొత్తం ఆ సీన్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్దంట. నిజమేనా? మేము బ్రదర్స్ ఎక్కడ ఉంటామో అక్కడ మొత్తం డిఫరెంట్ ఉంటది. ఎలాగంటే మేము ఎక్కడంటే ఇక్కడ ఒక పెన్ టాపిక్ మాట్లాడి ఇంకా ఎక్కడో నేషన్ వైడ్ టాపిక్ వెళ్ళిపోతున్నాం. అదే సరదాగానే అవన్నీ సీరియస్ డిబేట్ ఏం కాదు, మళ్ళీ జోక్స్ గానే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము. అలా ఉంటది. అందులోనే మా లాఫింగ్ బుద్ధ ఉన్నాడు కదా రఫీక్ షా, మేము ఏ జోక్ వేస్తా నేను కంట్రోల్ చేసుకుంటా, నవ్వు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటా. ధీరజ్ ఈజీ కంట్రోల్ చేసుకుంటాడు, ధీరజ్ చాలా ఈజీ కంట్రోల్ చేసుకుంటాడు. వాడు ఎలాగంటే వాడు ఆల్రెడీ ఇయర్స్ నుంచి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో. సో వాడు ఏంటంటే ట్రిక్స్ ఫాలో అవుతాడు కొన్ని. వాడు నవ్వు వస్తుంది అనుకోండి, బెండ్ అయిపోయి ఏదో సర్దుకుంటున్నట్టు నవ్వేసుకుని వచ్చేస్తాడు పైకి. నేను నవ్వు మామూలుగా ఆపేసుకుంటా ఇలా చూసుకుని. నేను మళ్ళీ రఫీక్ షాని చూసాను, నేను రఫీక్ షా ఆకాశ్ చూసినా సరే మా ఇద్దరు నవ్వు వచ్చేస్తుంది, ఊరికే నవ్వు వస్తుంది మా ఇద్దరికి. ఇంకా నవ్వుతూనే ఉంటాం. ఈ లాఫింగ్ బుద్ధ వాళ్ళు అందరికీ తెలిసిపోద్ది, వీడు నవ్వుతూనే ఉంటాడు. అలాగా వీడు నవ్వేడంటే మొత్తం సెట్ కదా, మోయినాబాద్ జంక్షన్ వరకు కనబడుతుంది, అంత గట్టి నవ్వుతాడు వీడు. సురేష్ గారు ఎప్పుడు సీరియస్ అవ్వలేదా? ఏదైనా సీన్ లాగ్ అయిపోయింది, మీరు ఎక్కువ అంటే కొంచెం సీరియస్నెస్ అక్కడెక్కడో తగ్గి కొంచెం ఫన్ ఎక్కువ అయిపోయి ఏదైనా సీన్ కొంచెం లాగ్ అయింది అన్నప్పుడు ఇప్పుడు సురేష్ గారు మన డైరెక్టర్ సార్ ఎప్పుడు సీరియస్ అవ్వలేదా? ఆయన సీరియస్ అంటే అవుతారు ఎప్పుడంటే మన డిసిప్లిన్ తప్పుతున్నాం అన్నా, లేదంటే టైం అయిపోతుంది సీన్ మన వల్ల లాగ్ అంటే అవుతుందా, అవుతారు అంటే చెప్తారు. సీరియస్ అంటే తిట్టారు, ఎందుకంటే ఆర్టిస్ట్ మూడ్ పడిపోతారు, సో చెప్తారు. అలా కాదన్నా ఇది మనకి కెమెరా అనగాలి, టైం ఉంది ఇంకా దాన్ని మనం జోక్స్ వేసుకుందాం, ఫస్ట్ ఫోకస్ ఇక్కడ చేయండి అదని చెప్పి చేయిస్తారు. ఆయన సీరియస్ కన్నా సీరియస్ అవ్వరు, బట్ ఎవరితో ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడి ఆ పని చేయించాలి అని చాలా బాగా నీట్గా హ్యాండిల్ చేస్తారు ఆయన. ఆయనతో అసలు సురేష్ సార్ లేకపోతే నేను ఇంతవరకు సీరియల్లో ఇంత కాన్ఫిడెంట్ చేసేవాడిని కాదేమో. నేను లుక్ టెస్ట్ లోనే ఆయన చెప్పాను, సార్ నాకు సీరియల్ అంటే భయం సార్, ప్రాంప్టింగ్ అది ఉంటుంది, నేను ప్రాంప్టింగ్ నాకు అలవాట్లేదు, యూట్యూబ్ లో నేను చేసినప్పుడు నేను డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి చెప్పేవాడిని, చూసుకుని చెప్పేస్తాను, నాకు నేచురల్ వస్తుంది. ప్రాంప్టింగ్ అంటే భయం సార్, నేను ముందు సీరియల్స్ లో జస్ట్ గెస్ట్ అపియరెన్స్ వెళ్ళాను 2 episodes 8 episodes అలాగా, నేను అందులోని నాకు ఇది చాలా భయం పట్టుకుంది నాకు. అది ఎలా సార్ ఇది సీరియల్ అంటే సినిమా లెవెల్ యాక్టింగ్ కి సీరియల్ కి చాలా డిఫరెన్స్ అంటారు, ఎలాగే ఏంటి అని అడిగాను. ఆయనేమో నేను చెప్తాను, నేను చూసుకుంటా, ఇలాగే చెప్పారు. అన్నారు చాలా కూల్ గా చెప్పారు. డే 1 నుంచి ఆయన నాకు గైడ్ చేస్తున్నారు, ఈ సపోర్ట్ సిస్టమ్ నాకు అంతే. సెటిల్ నాకు సపోర్ట్ సిస్టమ్ అంటే సురేష్ సార్. రైట్. సో మీ ముగ్గురు ఉన్నప్పుడు ఏదైనా మంచి ఫన్నీయెస్ట్ మూమెంట్, ఏదైనా ఒక మంచి ఫన్నీయెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోవాలా? ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే
అంటే మేము ముగ్గురనే కాదు, తిరుపతి బ్రో, మా బస్వా బ్రో కూడా మాతో ఉంటాడు. నలుగురు, సారీ ముగ్గురు అన్న, నలుగురు బస్వా గారు కూడా. అంటే యాక్చువల్లీ మేము ముగ్గురు బయట కూడా అయిపోతాం. బస్వా బ్రో ఏంటంటే మాతో ఉంటాడు, చాలా ఫన్ చేస్తాడు బస్వా బ్రో. ఇంకా బస్వా బ్రో ఏదైనా మాడితే మాకు ఊరికి నవ్వొస్తూనే ఉంటది. కానీ ఎక్కువ మేము ముగ్గురం బయట కూడా కలవడాలు అవన్నీ చేస్తాం ఎప్పుడైనా షెడ్యూల్ గ్యాప్ అయితే. సో దాని వల్ల మేము ముగ్గురు ఎక్కువ హైలైట్ అవుతాం. కానీ బస్వా బ్రో రియల్ బ్రదర్స్ లాగానే ఉన్నారు ముగ్గురు. అంతే, అది రీల్ టు రియల్ అయిపోయాం మేము. ఇంకా అలాగే అయిపోయారు అన్నమాట. ఇంకా ఎలాగంటే షెడ్యూల్ లాస్ట్ డే అంటే మాకు బాధేస్తారు, రే మళ్ళీ 1 వీక్ గ్యాప్ రావాలా, 1 వీక్ 10 days కలుస్తాం అలా. సో అలా ఉంటుంది. ఒక ఏ ఇన్సిడెంట్ అంటే ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ మొత్తం చెప్పను, కానీ కెమెరా ముందే మేము నవ్వుకున్నాం చాలా. అంటే చాలా సీన్స్ ఉన్నాయి, బేసిక్గా మా ముగ్గురికి పడితే నవ్వుతూనే ఉంటాం. రీసెంట్ గా నా మ్యారేజ్ సీన్ అయిపోయాక మాకు ఫుడ్ అందరూ నేల మీద కింద కూర్చుని తిందాం అనే సీన్ ఉంటది. నవ్వుతున్నారంటే మీకు తెలిసేది ఆల్రెడీ, చెప్పండి పర్లేదు. అవునా? సో కింద కూర్చొని తినాలి, మళ్ళీ వచ్చి కింద కూర్చొని తిందాం అని చెప్తుంది. అందులో కింద కూర్చొని అసలు లడ్డూలు జాంగ్రీలు అన్ని ఉన్నాయి. యాక్చువల్లీ టేబుల్ మీద కూర్చున్నప్పుడే మళ్ళీ ఎంటర్ అయ్యే లోపు మేము ఏదో మాడుకుంటూ ఉండాలి. వెనకాల నర్మదా అండ్ వేదవతి గారిది కాంబినేషన్ వల్ల మేము చూడకుండా మాడుతూ ఉండాలి. ఏదో మాడాలి కదా, నేను ఏదో జోక్ వేసాను మామూలుగా ఆ స్వీట్స్ మీదే. నేను అప్పుడే రఫీష్ చెప్పాను, అరే నువ్వు నవ్వవు అంటేనే నేను చెప్తాను రా, లేదంటే చెప్పను రా అప్పుడు. అంటే ఇంకా చెప్పాను, ఎందుకు ఊరుకున్నాను, చెప్పు అన్నాడు. నేను చెప్పిన అడిగి ఇలా చెప్పాను లేదు, నవ్వడం ఫుల్ మొదలు పెట్టాడు. ఆ కెమెరా రోల్ అవుతుంది అక్కడ, ఆడ వైబ్రేట్ అయిపోయి నవ్వేస్తున్నాడు కింద కళ్ళు నీళ్ళు తెచ్చుకుని. నేను మరి వద్దురా ఆపరా, తిడతారా, వద్దురా అంటున్నాను. ధీరజ్ కూడా చెప్పాం, వాడు కూడా నవ్వి, వాడు కెమెరా ఫ్రంట్, వాడేమో కవర్ చేసుకుంటున్నాడు. అయిపోయింది, కింద కూర్చున్నాం. వీడేమో రఫీక్ష వాళ్ళు చెప్పాక ఇంకెలా తింటాను అది అన్నాడు. అయిపోయింది. అంటే అది 2 days ఓల్డ్ యాక్చువల్గా అవి స్వీట్స్. సో అందుకని జోక్ వేసుకున్నాం. కింద కూర్చున్నాం, కట్ చేస్తే సీన్ లో ఎవరు తినలేదు, నేను ఒకనే తినాలి. అది మళ్ళీ నాకే తినిపిస్తుంది అనమాట. స్వీట్ తీసుకొచ్చి తీసి పెడుతుంది. సార్ ఏమో అన్ని తినిపించమంటారు, మళ్ళీ అన్ని తినిపిస్తుంది, రైస్ అన్ని తినిపిస్తుంది. నేనేమో నెక్స్ట్ లడ్డు జాంగ్రీ పెట్టమ్మా అన్నారు, పెట్టర్ అయిపోయింది. ఇప్పుడు లడ్డు పెట్టమ్మా అన్నారు డైరెక్టర్ సార్. లడ్డు తీసి పెట్టిన వల్లిగా అసలు తిరిగి అసలు వల్లి పక్కన వల్లిగా చూడలే, ఆ పక్కన రఫీషులు వద్దు నాకు వద్దు అంటున్నాను నేను. వాడు నా రియాక్షన్ చూసి ఆ లడ్డు నేను ధీరజో పక్కన అవ్వడం, వీడియో పక్కన అవ్వడం, ఇంకా మాంటేజ్ షార్ట్స్ యాక్చువల్ గా అందరు నవ్వుకుంటున్నారు కాబట్టి కవర్ అయిపోయింది అక్కడ సీన్. యాక్చువల్ గా వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నాం, లాస్ట్ నేను తినాల్సి వచ్చింది. ఇంకా అది దాని తర్వాత కూడా చాలా కొన్ని రోజులు నవ్వుకుంటూనే ఉన్నాం మేము. అది నాకు ఆ సీన్ చూసా, గుర్తొచ్చింది. రైట్. ఇంకొక క్వశ్చన్. సో వల్లి గారు అంటే వైఫ్ క్యారెక్టర్ రీసెంట్ గానే మనకి ఎంట్రీ అయింది వల్లి గారిది. సో మంచి రొమాంటిక్ సీన్స్ పడుతున్నాయి మీ ఇద్దరు వచ్చిన. అవును, ఈ మధ్య ఎలా యూఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే కంఫర్టబుల్ ఉన్నారా వర్కింగ్ విత్ హర్? కంఫర్టబుల్. ఎంతనే మేము ఆర్టిస్టులు కదండి. సో వీఆర్ దేర్, మా డ్యూటీనే అది కదా. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఇంకా చేయాలి. సో మంచి సీన్సే పడుతున్నాయి యాక్చువల్ గా, చాలా బాగా వస్తున్నాయి కూడా, వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ తను పర్ఫార్మర్ కాబట్టి తను ఆల్రెడీ సీరియల్స్ కూడా ఇండస్ట్రీలో 4 years 3 years. మీకు సీనియర్ అసలు మా దాంట్లో అందరూ సీనియర్లు నేను తప్ప. అందరూ ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ గా వేరే సీరియల్స్ లో మంచి ఎపిసోడ్స్ 100-150 ఎపిసోడ్స్. టిప్స్ ఇస్తారా మీకు? ఎవరు? వల్లి గారు. టిప్స్ అంటే ఎప్పుడైనా జస్ట్ చిన్నవి, ఇటు తిరుగుండు అటు తిరుగుండు, అంటే మా సీన్ అవుతున్నప్పుడు ఇలా తిరుగు, జస్ట్ బాడీ ఫేవర్ కెమెరా ఉన్నప్పుడు నేను ఎవరైనా కాన్షియస్ ఆల్ చేసి పట్టించుకోలేదు అనుకోండి, ఇలా ఉండు అని చెప్తుంటది. ఎక్కువ టిప్స్ అంటే నేను సురేష్ సార్, సో డైరెక్టర్ గారు మొత్తం, ఆమ్ని మ్యామ్, మా తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఓకే వీళ్ళు కూడా గైడ్ చేస్తారు. బస్వా బ్రో నాకు స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని డేస్ వరకు డైలీ వీళ్ళని అడిగేవాళ్ళు. నాకు భయం ఉంటది కదా సీరియల్ సడన్ గా, అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి కదా. రైట్. ఆ భయం, ప్రాంప్టింగ్ భయం ఒకటి ఉండేది. ఇప్పుడు అన్ని అలవాటు పడిపోయాను. ఇంకా ఎన్ని రోజులు అయినాక ఆబ్వియస్లీ అలవాటు పడిపోతారు కదా. అవును. నెక్స్ట్ ఇంకేమైనా సీరియల్ ఆపర్చునిటీస్ వచ్చాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? మూవీస్ చేస్తున్నారా, సీరియల్స్ చేస్తున్నారా? ప్రస్తుతానికి అయితే ఏం లేవండి. అంటే ఇప్పటికే నాకు జాబ్ ఇది 2 ఉన్నాయి కదా. రైట్. సో ఆపర్చునిటీస్ వస్తే చేస్తాను, పక్కాగా చేస్తాను. నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ. ఇంకేనా వస్తేనే మన గ్రోత్ అదే కదా. సో ఇప్పుడంటే ఓకే వీకెండ్స్ ఇవన్నీ కాబట్టి మేనేజ్ చేసేసి అలా అయిపోతుంది. ఏమైనా పర్టికులర్ క్యారెక్టర్ డ్రీమ్ రోల్? అంటే నాకు ఎలా అంటే జెర్సీ మూవీ ఉంది. అవును, అలాంటిది. ఆబ్వియస్లీ స్పోర్ట్స్ పర్సన్ కూడా కదా, ఉంటది. అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం నాకు. రైట్. ఇంకా నాగ చైతన్య చేసిన మజిలీ గానీ, లవ్ స్టోరీ గానీ, అలాంటి నాకు ఇష్టం. లవ్ స్టోరీ గానీ, డ్రామాస్ ఇష్టం చాలా. గర్ల్ ఫ్రెండ్ ఉందా ప్రశాంత్ గారు? గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ అండి. అంటే ఇప్పుడు గర్ల్స్ తో మాట్లాడితే ఫ్రెండ్ అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండే కదండి. కవర్ డ్రైవ్
మీ క్రికెట్ లాంగ్వేజ్ లో చెప్తున్నా కవర్ డ్రైవ్ లేదు లైక్ క్లియర్ గా నేను అందరితో క్లోజ్ గానే ఉంటా, లైక్ అందరూ మమ్మీ నాకు స్ట్రిక్ట్ కదా అందుకే చెప్పట్లేదేమో. అలా ఏం లేదు, నేను అందరితో బాగానే ఉంటా. లైక్ ఒకళ్ళ నాకు కేర్ వస్తుందంటే నేను కేర్ తిరిగి ఇస్తా. ఓకే, ఆబ్వియస్లీ. లైక్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఫ్యూచర్ లో? ఇంకా చిన్నపిల్లలు నేను టైం ఉంది చాలా పెళ్లి. ఇది నేను మీరు మాట్లాడుకోవాలా? నాకు అర్థమైపోయింది, జనరల్ గా అడుగుతున్నాను. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఏం చేసుకుందాం అనుకుంటున్నారు? అరేంజ్ మ్యారేజే ప్రస్తుతానికి అయితే, బట్ తర్వాత మరి ఏమైనా అది రాత ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఉంటది. సో నాకైతే అరేంజ్ మ్యారేజ్ అని తెలుసు, బట్ రాత బట్టి ఏదైనా మారుతుందో మళ్ళీ తర్వాత క్వశ్చన్ చేయకండి. సో ఎటువంటి ఫీచర్స్ ఉండాలి మీకు కాబోయే వైఫ్? ఏం లేదు, నాకు కావాల్సింది ఎప్పుడో కొన్ని పాయింట్స్. మీ మమ్మీతో డాడీతో మంచిగా ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. ఎవరైనా అదే చెప్తారా? పేరెంట్స్ నాతోనే ఉంటారు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నేను ఉండాలి. సో నేను వదిలి ఉండలేను, అది కరెక్ట్ కాదు. వాళ్ళని పెంచారు కాబట్టి నేను అలా చూసుకోవాలి లాస్ట్. సో ఫస్ట్ పాయింట్ అది ప్రాబ్లం అవ్వకూడదు. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా బాగుంటారు యాక్చువల్గా, వాళ్ళు అర్థం చేసుకుని చాలా బాగానే అంతా కలిసి అంతా ఓన్ గానే చూసుకుంటారు. అంటే సొంత వాళ్ళు వచ్చినా కూడా సొంత కూతురులానే చూసుకుంటారు కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు చూసుకుంటారని. బాగా చూసుకుంటారు. సో అది ఇష్యూ అవ్వకూడదు, అది వాళ్ళు అర్థం చేసుకుని తర్వాత వాళ్ళకి అర్థం అయిపోద్ది, ఫ్రీగా కంఫర్ట్ గా ఉండొచ్చు. గీతం కాలేజ్ లో క్రష్ ఎవరైనా ఉన్నారా? గీతం కాలేజ్ లో క్రష్ అంటే డోంట్ సీ లైక్ హ్యాపీ డేస్ లో లాగా కాకుండా అలా ఏం కాదు, ఎవరున్నారా అని చూస్తున్నా. అంతమంది క్రష్లు ఉన్నారా? ఎప్పుడో కదా. అంటే ఉందా గీతంలో కూడా, అంటే బీటెక్ లో కానీ స్కూలింగ్ ఏదైనా సరే ఎవరన్నా ఎప్పుడైనా అడిగితే ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ ఎవర్రా, నీకు ఎవరంటే ఇష్టం చూపించరా అంటే నేను తీసి సాయి పల్లవి ఫోటోనో రష్మిక మందన ఫోటోనో చూపించేవాడిని. వీలేరా నా క్రష్ అని చెప్పేవాడిని. అక్కడ కూడా కవర్ డ్రైవ్ ప్రశాంత్? కవర్ డ్రైవ్ నిజంగా చేసేవాడిని. ఎంత మంచి కవర్ డ్రైవ్, రాజువయ్య మహారాజువయ్య. అంతే, క్రష్ అంటే సో యు బేసికల్లీ చూసాం అందరినీ బాగుంటే బాగుంది ఆ క్రష్, అంతే, ఆ నిమిషం క్రష్ అంతే. సో బేసికల్లీ హీరోయిన్స్ లో సాయి పల్లవి అండ్ అంటే సాయి పల్లవి, రష్మిక మందన, శ్రీలీల. ఓ మంచి మంచి పేర్లే ఉన్నాయి లిస్ట్ లో. వెరీ నైస్. వాళ్ళతో ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తారా? చిన్న సీన్ అయినా చేస్తారా? పక్కాగా. ఓకే, ఈ ముగ్గురులో ఎవరైనా మీతో పాటు యాక్ట్ చేయాలి, ఎవరినైనా పెట్టుకోవాలి మీరు యాక్ట్రెస్ గా మీ పక్కన అనుకుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? సాయి పల్లవియా, శ్రీలీలనా, రష్మికనా? ఏముంది, ముగ్గురిని పెడదామండి. చిన్న కోరిక లేదు కదా ప్రశాంత్, అంతే డ్రీమ్ అయినా బిగ్ ఉండాలి కదా. ఎవరైనా నాకు నచ్చుతారు ఇష్టం అంటే వాళ్ళు నేను ప్రయారిటీస్ గా మళ్ళీ మార్చను, ముగ్గురిని ఈక్వల్ గా చూస్తా. అలాగే ఎవరైనా సరే ఆ ప్రయారిటీస్ ఉన్నాయంటే అది వేరే చెప్పేస్తా. ఫస్ట్ వీళ్ళని, సెకండ్ వీల్, థర్డ్ వీల్ అని చెప్పేస్తా. ఏదో ఒకరి సమానం అంటే నేను ఎప్పుడు ముగ్గురిని పెడదాం అని అంట. అంటే లైక్ ఏదైనా సరే, నాట్ ఓన్లీ దెమ్, ఎక్కడైనా సరే నాకు క్లోజ్ అంటే ముగ్గురు క్లోజ్ అనుకోండి, నాకు తెలిసిపోద్ది వీళ్ళు నాకు క్లోజ్ అంటే ముగ్గురు ఒకే లెవెల్ అంటే నేను ముగ్గురిని ఒకలాగే ట్రీట్ చేస్తాను. అర్థమైపోయింది ప్రశాంత్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. సరే, ముగ్గురు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇల్లు ఇల్లాలు పిల్లల్లో ఆబ్వియస్లీ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. మీ అందరిలో ఎవరు ఎక్కువ పులిహోర కలుపుతారు? మా అందరిలోనా? మీ ముగ్గురులో, నలుగురులో బస్వాన్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. పులిహోర రాజా అంటే మన ఉన్నారులేండి, ఎందుకులేండి, పర్లేదు చెప్పండి, మేమేం అనుకోం. మన సాగర్ గారు బాగా పులిహోర రాజానే. సాగర్ పులిహోర అంటే అదే ఇద్దరు కలపడు, బట్ ఒక రేంజ్ లో కలుపుతారంటారా? కలిపి మీద ఒక రేంజ్ లో కలుపుతాడు. ఏమైనా టిప్పులు తీసుకున్నారా ఆయన దగ్గర నుంచి? అంటే ఆయన చూసాక అంత రేంజ్ కావాలంటే మనకు టైం లేదని చెప్పి టిప్స్ అని తీసుకోలేదు. మన లెవెల్ ఆడ ముందు ఎంత సరిపోదు అసలు. ఓకే, సో మీతో పాటు సిస్టర్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా చేస్తున్నారు, సుందరి అండ్ బిందు. సో వాళ్ళిద్దరు గురించి చెప్పండి. అందరి గురించి చెప్పి మీరు వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళు దే బోత్ ఆర్ రియల్లీ గ్రేట్ టాలెంటెడ్. వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడా ఈ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. చాలా మంచి వాళ్ళు, చాలా కలిసి సరదాగా ఉంటారు. సో జాబియల్ గా ఉంటది మొత్తం. అసలు సెట్ అని చాలా బాగుంటది, చాలా బాగుంటది సెట్. డైరెక్టర్ నుంచి అందరూ మనకి బాగా కలిసి సరదాగా సీన్, అంటే చాలా కలిసిమెలిసి సీన్స్ చేస్తారంటారు చూడండి, అలా ఉంటది. నాకు అలా అనిపిస్తుంది. సూపర్. సో చాలా మంచిగా అనిపించింది ప్రశాంత్ గారు మీతో ఇంటర్వ్యూ. ఇంకా బోల్డ్ అన్ని సీరియల్స్ చేయాలి, కానీ దానికి ముందు నేను ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. నేను చాలా మందికి ఈ క్వశ్చన్ అడుగునా, మీకు కూడా అడుగుతున్నా. సో ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో ఎవరికైనా మీరు ఏదైనా ఇన్స్పైర్ చేయడానికి ఏమైనా వర్డ్స్ చెప్పాలన్నా, ఏమైనా మోటివేట్ చేయాలన్నా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, జస్ట్ ఫోకస్, మీ గోల్ మీద ఫోకస్ పెట్టండి, దానికోసం కష్టపడండి. ఓకే, ఫెయిల్యూర్స్ ఎన్ని ఎదురైనా సరే దాన్ని తీసుకుని ఇంకా ముందుకెళ్ళండి. ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా. ఫెయిల్యూర్స్ అన్నది ఉంటాయి, ఫెయిల్యూర్స్ అన్నది లేకుండా ఎక్కడ ఉండదు. నేను అసలు ఎప్పుడు ఎక్కడైనా డౌన్ఫాల్ వస్తామో దాన్ని సీరియస్గా తీసుకుని రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్ల ఏమేం చేయొద్దు. ఎంత మీకు కష్టం వచ్చినా సరే సొల్యూషన్ కూడా ఉంటుంది. సో వెయిట్ ఫర్ దట్ సొల్యూషన్. ఆ టైం కోసం వెయిట్ చేయండి. అది మీకు అది అసలు లేదు అంటే టైమే మిమ్మల్ని మీకు ఏది కరెక్టో దానికి తీసుకెళ్తుంది.
అంతేగాని మీరు ఏం రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దని నేను చెప్తాను. ఫోకస్ అండ్ బీ ఇట్ హోప్. ఓకే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ సాడ్ పార్ట్ ఆల్రెడీ మీరు ముందే చెప్పేశారు. మీ డౌన్ ఫాల్ చాలా గట్టిగా తగిలిందని కూడా చెప్పారు డ్యూరింగ్ యువర్ చైల్డ్హుడ్. అదే సాడ్ పార్ట ఆర్ ఇంకా ఏదైనా సాడ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే నేను జనరల్ గా బేసిక్ గా ఏవి అంత సీరియస్ Heart గా కి తీసుకోను. తీసుకుంటా, ఎవరితోనే కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నాకు దెబ్బ కొడితే మాత్రం తీసుకుంటా. చాలా ఎవరైనా ఉన్నారు అలా దెబ్బ కొట్టిన వాళ్ళు? ఉంటారు కదండి, కొంచెం నాకు క్లోజ్ అయిన వాళ్ళే ఉంటారు. నేను ఎప్పుడు చూపించాను, లోపల ఉంటది కానీ వాళ్ళతో కలిసి తిరుగుతాను. మళ్ళీ నేను ఓకే, వాళ్ళతోనే తిరుగుతాను, లోపల ఉంటది కానీ కేర్ఫుల్ గా ఉంటాను. బట్ అదే క్లోజ్ గానే ఉంటా. వాళ్ళకి ఎక్కడ మళ్ళీ అదే వీడు ముందులో ఉండేడు ఇప్పుడు ఇలా లేడు అన్నట్టు ఉండదు. ఓకే, నాకు వాళ్ళు గుర్తొస్తే differentiate ఫోన్ చేయరు. చేస్తాను, డిఫరెన్షియేట్ చేయను. కానీ నాకు లోపల ఉంటది వీడి ఇలా దెబ్బ కొట్టాడు, నాకు వీడిని ఇలా వాడైనా మాడుతున్నా కూడా దానికి అర్థాలు నాకు అర్థమవుతుంటాయి. ఓకే, ఇండైరెక్ట్ గా. అలా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్రశాంత్ గారు. ఇంకా బోల్డ్ అని మంచి మంచి సీరియల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్, వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వచ్చి మీకు ఆపర్చునిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, దిస్ ఈస్ ప్రశాంత్ కడియం, మీ చందు ఫ్రమ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ ఎక్స్ప్రెస్.